హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ ఏంటంటే వడపప్పు పానకం ఎలా చేయాలో చూపిస్తాను. దాని గురించి మీకు మళ్ళీ వివరిస్తాను. ఇది వడపప్పు ముందు నానబెట్టుకున్నాను పొద్దున్నే. ఇది కొబ్బరి. నేను ఎలా చేయాలో చూపిస్తాను. పానకంకి కావాల్సిందండి ఇది మిరియాలు, యాలకులు, బెల్లం వేసి బాగా ఇట్లా కదుపుకోవాలా. అందరూ చేస్తారు పానకం, కొత్త ఏం కాదు. కాకపోతే పండుగ వస్తే మనం ఇలాంటివి చేసుకోవడానికి బాగుంటుందండి. అది పండుగ వచ్చినప్పుడే గుర్తు వస్తాయి అన్నమాట పానకంను వడపప్పు అనేది. మేము చిన్నపిల్లలప్పుడు చెంబులు తీసుకుని ఎక్కడ గుళ్ళు కాడ పోస్తుంటే ఆడ పరిగెత్తేవాళ్ళం. అదొక సరదాగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా ఇగో పండుగ వచ్చిందిగా గుర్తు వచ్చింది, లేకపోతే గుర్తు కూడా రాదు ఈ పానకం వడపప్పు గురించి. పానకం అయిపోయింది, వడపప్పు చేసి కొబ్బరి ఇదండి. ముగ్గురమే కాబట్టి కొంచెం వేసాను. కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను కొత్తగా చేసేది అందరూ చేసేలాగే. కాకపోతే నేను ఇంకో విషయం ఏంటంటే నేను పూజ చేయనండి. ఎందుకంటే పూజ అనేది నాకు అలవాట్లేదు, తెలియదు కూడా. కాకపోతే పండగ కదా తినాలని ఆశ. ఆ పండగ పేరు చెప్పుకొని తింటాం అన్నమాట. మేమైతే పూజలు చేసేవాళ్ళు చేస్తారు, కానీ నాకు పూజ అలవాట్లేదు. కానీ ఈ కొబ్బరి మామూలుగా అయితే మనం తినం, ఈ వడపప్పు కూడా తినం. ఇట్లా పూజలు పండుగలన్నీ అనే దాని పేరు మీద మనం దానివల్ల మనం కూడా ఇది తింటాం కాబట్టి హెల్త్కి హెల్త్ అనమాట. మంచి ప్రోటీన్ ఉంటుంది. మంచి కొబ్బరి తింటే చాలా మంచిదండి మనకి. ఆ దేవుడి పేరు మీద ఇవి కూడా తింటాం అనమాట. దీంట్లో కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను పూజ చేస్తే చూపించేదంగా నేను పూజ చేయను కాబట్టి నేను మామూలుగా కలుపుకున్నాను. ఇప్పుడు గుర్తు వచ్చింది, అందరూ తింటున్నారు, అందుట్లో ఇది తినాలని కోరిక పుట్టిందనమాట, పానకం తాగాలని. అందుకోసం ఈ వడపప్పు చేశాను. ఇదిగో పానకం తాగాను. మీరు కూడా బాగా సంతోషంగా చేసుకోండి పండగ. మేమైతే హ్యాపీగా ఇది తాగేస్తాం అనమాట. ఈ చిరునవ్వు పేరు పండగ పేరు చెప్పుకుని మేము తాగేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.